ఉన్నారా ఈరోజు ఎవరైనా? కష్టం గుండా వెళుతున్నా, కరువు గుండా వెళుతున్నా, కన్నీటి లోయ గుండా వెళుతున్నా, ఆర్థిక ఇబ్బంది గుండా వెళుతున్నా, అనారోగ్యం గుండా వెళుతున్నా, అనాథగా మిగిలిపోయి ఉన్నా, ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు అని అంటున్నావా? అయితే నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఏడో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే నా దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమలో నీకు తోడు ఎవ్వరూ లేరు అనుకుంటున్నారు, కానీ నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు నీ శ్రమలో, ఒంటరివి కాదు నీ పోరాటములో, ఒంటరివి కాదు నీ ప్రయాసలో, ఒంటరివి కాదు నీవు కలిగి ఉన్న పరిస్థితులలో. నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటే మనకు వ్యతిరేకంగా నిలబడగలిగిన వాడి లోకంలో ఎవరు? గొల్యాతు లాంటి వాడే దావీదును ఎదుర్కోలేకపోయాడు. కారణం తెలుసా? దావీదునకు యెహోవా తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నిన్ను ఎదుర్కోగలిగిన వాడి లోకంలో ఎవడు లేనే లేడు. అప్పుడు నువ్వు అనొచ్చు, బ్రదర్ నేనంత శక్తి కలిగిన వాడిని ఏం కాదు బ్రదర్. నువ్వంత శక్తి కలిగిన వాడు కాకపోవచ్చు, నీ పక్కన ఉన్నవాడు ఏమిటట బహుశక్తి కలిగిన వాడు. అర్థమయ్యేలా చెప్తా వినండి. ఒకరోజు ఒక నక్క అడవిలో వెళ్తూ ఎదురుగా వస్తున్న సింహాన్ని చూసి భయపడిపోయి ఎలా తప్పించుకోవాలని చెప్పి అనుకుంటూ ఒక్కసారిగా సింహం చూసి అందట, సింహం నా మీదకి వస్తున్నావు, కానీ నీకు విషయం తెలుసా? ఏమిటది? మన అడవిలో ఎలక్షన్స్ అయినాయి. ఏమిటి? అడవిలో ఎలక్షన్సా? ఏం ఎలక్షన్స్? అడవికి రాజు ఎవరో ఎలక్షన్స్ అయినాయి. అడవికి రాజు నేనే అని నువ్వు అనుకున్నావు, నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోవడం ఏమిటి? నిజం సింహం బావా, నువ్వు ఓడిపోయావు. ఎవరు గెలిచారు? నేనే గెలిచాను. నువ్వు గెలిచావా? ఎలా నిరూపిస్తావు? నిరూపిస్తా. ఎలా? ఓ పని చేద్దాం. ఏడో చెప్పు. నువ్వు నేను అడవిలో కలిసి నడుచుకుంటూ వెళ్దాం. నన్ను చూసిన ప్రతి జంతువు భయపడి పారిపోతుందో లేదు నువ్వు చూడు. అవునా? అవును, రా, కావాలని నాతో పాటు పద వెళ్దాం. సింహం పక్కన ఈ బక్క నక్క రెండు నడుచుకుంటా వెళ్తుంటే ఎదురుగుండా వస్తున్న జంతువులన్నీ కూడా భయపడి పరుగులు తీసేస్తూ ఉంటే సింహం అనుకుంటుంది, ఇదేమిటి, ఈ నక్కను చూసి అన్నీ పారిపోతున్నాయి ఏమిటి? నిజంగానే ఎలక్షన్స్ జరిగినాయా? నిజంగానే నక్క ఈ అడవికి రాజుగా మారిందా? అన్నీ పారిపోతున్నాయి ఏమిటి అని సింహం అనుకుంటూ ఉంటే నక్కకు తెలుసు, అన్నీ పారిపోతుంది నన్ను బట్టి కాదు, అన్నీ పారిపోతుంది పక్కనున్న సింహాన్ని బట్టి. ఈ లోకము గడగడలాడుతుంది. ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి కాదు. నీ శత్రువులు గడగడలాడతారు. ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి కాదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎగసి పడుతున్న తరంగాలు, ఎగసి పడుతున్న అలలు, ఎగసి పడుతున్న గాలి తుఫాను అణిచివేయబడుతుంది. కారణం తెలుసా? నీకు నాకు తోడై ఉన్న దేవుణ్ణి బట్టి.